హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఫర్ యూ. ఈ రోజు మీ ముందుకి ఇంకో నోటిఫికేషన్తో నేను రావడం జరిగింది. సో మీ thumbnail చూస్తున్నారు. thumbnail లో చూసిన లెక్క ఈ నోటిఫికేషన్ అనేది మనకి హైకోర్టు నుంచి వచ్చాయండి. హైకోర్టులో ఎన్ని పర్మనెంట్ జాబ్స్ అండి. సో వీళ్ళు ఏంటంటే జస్ట్ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఏంటంటే 8th పాస్ అయితే చాలు, 9th పాస్ అయినా చాలు, 10th పాస్ అయినా కూడా చాలు, ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయితే సెకండ్ ఇయర్ పాస్ అవ్వకపోయినా చాలండి, జస్ట్ ఇంటర్ పాస్ అయితే చాలు. వీళ్ళు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అడగట్లేదు. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మన నోటిఫికేషన్లో వెళ్ళకముందు ఎవరైతే నా వీడియోస్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నాం అనుకుంటున్నారో సో నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. సో దట్ నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంది, నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో మన నోటిఫికేషన్కి వెళ్దాం. నేను మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ ఎంతో నోటిఫికేషన్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేద్దాం. సో నోటిఫికేషన్ చూసుకుంటే నోటిఫికేషన్ అనేది హైకోర్ట్ ఆఫ్ జ్యుడిషియరేచర్ అండ్ పాట్నా, అంటే ఇది పాట్నా అంటే మన హైకోర్టు పాట్నా నుంచి వచ్చిన నోటిఫికేషన్ అండి. సో ఇది అనేది ఆ పాట్నా హైకోర్టు వెబ్సైట్ అండ్ ఇది ఒక హెల్ప్ లైన్ నెంబర్ వాళ్ళు ఇచ్చింది. అండ్ ఇన్ కేస్ మనకి మెయిల్ అయినా రాయొచ్చు, ఆ మెయిల్ ఐడి కూడా ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మన వీళ్ళు రెగ్యులర్ మజ్దూర్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ 2025 అంటే వీళ్ళు మజ్దూర్ అనేది ఒక రెగ్యులర్ పర్మనెంట్ బేసిస్ కింద వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేద్దామని చెప్పేసి ఈ అడ్వర్టైజ్మెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే ఇది అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అండి. అండ్ ఇది వచ్చేసి నోటిఫికేషన్ 11th February వచ్చింది. సో 11th February వచ్చినా కూడా మీకు లేట్గా తీసుకురావడం కింద నేను వెరిఫికేషన్ చేసి ఇది నోటిఫికేషన్ నిజమా కాదా అని చెప్పేసి తీసుకురావడం లేట్ అయింది. అండ్ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ డిస్కస్ చేస్తే ఈ నోటిఫికేషన్ అనేది మనకి 17th February వచ్చింది. 18th March అనేది లాస్ట్ డేట్ అండి. ఎగ్జామినేషన్ కూడా మనకి ఎగ్జామినేషన్ ఫీజు కట్టడానికి కూడా 20th March అనేది లాస్ట్ డేట్. ఎగ్జామినేషన్ కూడా మనకి ఎప్పుడు చెప్తారంటే వీళ్ళు మెయిల్ ఆర్ SMS ద్వారా మనకి వీళ్ళు తెలపడం జరుగుతుంది. అండ్ ఆన్లైన్ అప్లికేషన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే అవుతారో లైక్ ఎలిజిబుల్ అంటే ఎవరికైతే ఈ మజ్దూర్ జాబ్ అనేది వచ్చిందో సో ఈ జాబ్ ద్వారా మనకి ఏంటంటే బేసిక్ పే అనేది 14,800 నుంచి 40,300 వరకు ఉంటుంది. అంతా కలుపుకున్నా కూడా మనకి బేసిక్ పే 14,800 నుంచి చూసుకుంటే ఎట్లాగన్నా కూడా మనకి 20,000 చేంజ్ అనేది మనకి శాలరీ వస్తుందండి. అండ్ ఈ రిక్రూట్మెంట్ ద్వారా వీళ్ళు 171 పోస్టులు అనేది అంటే 171 రెగ్యులర్ మజ్దూర్ పోస్ట్ అంటే గ్రూప్ C పోస్టులు వీళ్ళు ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు రిక్రూట్ చేయడం జరిగింది. అండ్ ఇది కూడా ఏంటంటే మనకి బీహార్ గవర్నమెంట్ అనేది చేస్తుంది. ఇంకోటి ఏంటి అంటే మనకి ఒకవేళ జాబ్ వచ్చిన తర్వాత మన ఏంటంటే 1 year ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్లో అంతా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. సో ఆ 1 year ఆఫ్ ప్రొబేషన్ పీరియడ్లో మనం అక్కడ జాబ్ చేయాలి. అండ్ 1 year ప్రొబేషన్ అయిపోయాక మనం పర్మనెంట్ చేసేస్తారు, అంటే ఆల్మోస్ట్ చేస్తారులేండి, ఇబ్బంది ఏం లేదు ఆ ప్రొబేషన్ పీరియడ్ గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వీళ్ళు రిక్రూట్మెంట్ కేటగిరీ వైజ్కి ఎన్ని పోస్టులు రిలీజ్ చేశారని చూస్తే అన్రిజర్వ్డ్కి వచ్చే 74 పోస్ట్ అండ్ ఉమెన్స్కి వచ్చి దాంట్లో 24 పోస్ట్ అని ఉమెన్స్కే వాళ్ళు అలొకేట్ చేయడం జరిగింది. అండ్ ఎస్సీ వాళ్ళకి 27 దాంట్లో 10కి అలా పోస్టులు అనేది ఉమెన్స్కి అలొకేట్ చేయడం జరిగింది. అలాగే ఇట్లా ఇవన్నీ పోస్టులు అన్నీ కూడా టోటల్ పోస్టులు దాంట్లో ఉమెన్స్ పోస్టులు 57 పోస్టులు అనేది ఉమెన్స్కి అలొకేట్ చేశారు. అండ్ 171 పోస్ట్ అనేది టోటల్ పోస్టులు అండి. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనం ఏమైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఈ లింక్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ అండ్ స్టార్టింగ్ డేట్ అండ్ లాస్ట్ డేట్ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఈ అప్లికేషన్కి మనం ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రం అంటే ఒక పోస్టే ఉంది కదండి, ఇప్పుడు మల్టిపుల్ అప్లికేషన్స్ అనేది పెట్టడం కుదరదు, ఒక అప్లికేషన్ పెడతామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు, ఇక్కడ మెన్షన్ చేశారు ఈ పాయింట్లో. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఎవరైనా అడుగుతారు అదేంటి పాట్నాలో పడింది కదా మేము నాన్ లోకల్ అవుతాం, సో నాన్ లోకల్ అవుతాం కదా మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. కానీ ఏంటి అంటే వీళ్ళు ఎవరైనా సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరైనా ఉన్నా అప్లై చేసుకోవచ్చు. అండ్ మెజారిటీ క్రైటీరియా అది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఇక్కడ ఏజ్ లిమిట్లో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 18 years అనేది మినిమం ఏజ్ అండి, మాక్సిమం ఏజ్ వచ్చేసరికి మనకి 37 years అనేది మాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఎస్సీ ఎస్టీ అండ్ వీళ్ళకి మనం ఇక్కడ అప్లికబుల్ అవ్వము. ఎందుకు అప్లికబుల్ అవ్వము అంటే మనది నాన్ లోకల్ అవుతాం కాబట్టి. సో మనం అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ కిందే, సో అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కిందే మనం యాక్చువల్గా ఈ పోస్ట్ అనేది మనం అప్లై చేసుకోవడం జరిగింది. సో బట్ ఏదైనా ఏం ప్రాబ్లం లేదండి, మినిమం 37 మాక్సిమం 37 years అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళు అన్రిజర్వ్డ్ ఉమెన్కి ఈడబ్ల్యూఎస్ ఫీమేల్కి అయితే 40 years ఇవ్వడం జరిగింది. సో మనము ఈ సెక్షన్ వారికి కేటగిరీ కిందే మనం అప్లై చేసుకుంటాం. ఎవరైతే బీహార్ వాళ్ళు ఉన్నారో సో అక్కడ మన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ లేదు కాబట్టి మన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అక్కడ మనకి ఎలిజిబుల్ కాదు కాబట్టి సో మన అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ కిందకి అప్లై చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో సో ఈ నోటిఫికేషన్ ఇక్కడ వరకు చూస్తున్నారంటే మీరు ఇంట్రెస్ట్ ఉన్నట్టే. సో ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో నేను ఒకటే చెప్తాను, గవర్నమెంట్ జాబ్ ఈ టైమ్స్లో మనం సంపాదించుకోవడం అనేది చాలా కాంపిటీషన్తో కూడిందండి. సో ఇది కాంపిటీషన్ ఉండదని చెప్పట్లేదు, మన తెలుగు స్టేట్స్ వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ డ్రాప్ అయిపోతారు. మెజారిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఏంటంటే నేను పాట్నా వెళ్ళి రాయాలి, జాబ్ వస్తే పాట్నాలో ఉండాలి, సో అది చాలా కొంచెం ఇబ్బందికరమైంది అని చెప్పేసి వాళ్ళు చాలామంది వరకు అప్లై చేసుకోండి. చాలా బేసిక్ అనమాట, ఇది చాలా బేసిక్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్, చాలా తొందరగా వచ్చేది. మనకి జాబ్ వచ్చింది అంటే సెటిల్ అయిపోతాం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ ఇంటర్నల్గా మనం ఎగ్జామ్స్ రాసుకున్నా కూడా హై క్యాడర్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి.
అండ్ నోటిఫికేషన్ మనం ఇంకా చూస్తే వీళ్ళేంటి అంటే ఏజ్ రిలాక్షన్ చెప్పాను కదా, సో మనకి అక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉండదు కాబట్టి, మనకి లోకల్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండదు కాబట్టి, సో మనం నాన్ లోకల్ కింద వస్తాం. అంటే నాకు అన్రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కింద వస్తాం. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 8th క్లాస్, మినిమం 8th క్లాస్ అంటే మాక్సిమం ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు. ఎవరికైతే సైక్లింగ్ మీద నాలెడ్జ్ ఉందో, సో సైక్లింగ్ మీద నాలెడ్జ్ ఉందో వాళ్ళందరూ ఎలిజిబుల్. అంటే సైక్లింగ్ ఎవరికైతే తెలుసో, సో సైక్లింగ్ అందరికీ తెలిసింది కదా, అండ్ ప్రొఫెషన్స్ లైఫ్ స్కిల్స్ వీళ్ళందరూ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం మెయిన్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ అంతా చూసేసాం, మీకు ఇదేం అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్లో మోడ్ ఆఫ్ సెలెక్షన్. ఇప్పుడు మనందరికీ ఏంటి అంటే మెయిన్ అసలు వీళ్ళు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి అని చెప్పి అందరికీ ఒక డౌట్ అనేది ఉంటుంది. వీళ్ళు ఏంటంటే రిటర్న్ ఎగ్జామినేషన్ పెడతారు, అంటే అది ఓఎంఆర్ బేస్డ్, అది కూడా ఎంసీక్యూ క్వశ్చన్సే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటే దాంతో మనం ఏబీసీలు పెట్టుకుంటే చాలండి. అండ్ సైక్లింగ్ టెస్ట్ అనేది ఉంటే స్కిల్ టెస్ట్ అంటే నథింగ్ బట్ ఇంటర్వ్యూ కూడా అంత బేసిక్ ఇంటర్వ్యూ అంటే చాలా బేసిక్ ఇంటర్వ్యూ. క్వశ్చన్స్ కూడా ఏమొస్తాయి మీకు నేను క్లారిటీగా చెప్తాను. ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేది పెరిగితే వీళ్ళు మన షార్ట్ లిస్ట్ చేయడానికి ఒక ప్రిలిమినరీ టెస్ట్ అనేది పెడతారు. ఆ ప్రిలిమినరీ టెస్ట్ కూడా ఇన్ కేస్ జనాలు పెరిగితే, అంటే ఎక్కువ అప్లికేషన్స్ వస్తేనే అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. నేను మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ అని చెప్పాను చూసారా. మినిమం క్వాలిఫై అంటే నేను చెప్పాను కదా చాలా ఈజీ ప్యాటర్న్ అండ్ ఎగ్జామ్ కూడా చాలా ఈజీ ఉంటుంది, బేసిక్గా ఉంటుంది. ఎవరైతే నేను గవర్నమెంట్ జాబ్లో కావాలి, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఉండాలి అనుకునే వాళ్ళకి ఇట్లాంటి జాబ్స్ అనేది చాలా అదృష్టం అని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసుకున్నామంటే 40% ఆఫ్ మార్క్స్ ప్రిలిమినరీ టెస్ట్ ప్రీమియమ్స్ రావాలని చెప్తున్నారు. ఇంకా ఇఫ్ కండక్టెడ్ ఇన్ కేస్ వీళ్ళు పెడితే అని చెప్తున్నారు. 40% అంటే 100లో 40% అంటే 60, లైక్ 100లో 40% తెలిసిందే అంటే 40 మార్క్స్ వస్తే చాలు రిటర్న్ టెస్ట్లో, 30 మార్క్స్ స్కిల్ టెస్ట్లో వస్తే, 40% స్కిల్ టెస్ట్లో వస్తే చాలు, 30% ఇంటర్వ్యూలో వస్తే చాలు. అండ్ సిలబస్ కూడా నేను కనెక్షన్ 1లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి అన్రిజర్వ్డ్, మనందరం అన్రిజర్వ్డ్ కోటా కింద వస్తాం కాబట్టి 700 రూపీస్ ఫీజు అండి. మనం ఎన్ని ఖర్చు పెట్టట్లేదు, సో 700 రూపీస్ అనే ఫీజు కట్టేస్తుంటే సో మనం అప్లై చేసేసుకోవచ్చు. అండ్ ఇంకోటి అంటే పేమెంట్ ఆఫ్ ఫీజు కూడా దీనికి ఎటువంటి డీడీ కానీ ఆన్లైన్లో డీడీ కానీ ఎటువంటిది కానీ అప్లై చేయవలసిన లేదు, అంతా ఆన్లైన్ మోడే అని చెప్పేసి ఫీజు అనేది చెప్తున్నారు. ఎగ్జామినేషన్ కూడా వీళ్ళు ఏంటంటే ఎగ్జామినేషన్ సిటీస్ అనేది కూడా NXT 2లో ఇచ్చి దాంట్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ ఇంకోటి చూసుకుంటే నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్కి సో చూద్దాం. ఇక్కడ క్యాండిడేట్ మస్ట్ లైక్ ఏంటి అంటే మనము ఇన్ కేస్ మనం కావాలనుకుంటే మనం ఏంటంటే ఒక ఆన్లైన్ అప్లికేషన్, మనం అప్లై చేసిన ఆన్లైన్ అప్లికేషన్ అండ్ అడ్మిట్ కార్డు, దాంతోపాటు 8 కాపీస్ ఆఫ్ కలర్ ఫోటో సైజ్ ఫోటోగ్రాఫ్స్, ఇవన్నీ మనం ఏం చేయాలంటే మనతో ఎగ్జామినేషన్ రాయడానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారు. ఎగ్జామినేషన్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లాలని చెప్పేసి అంటున్నారు. ఇది మెయిన్ అనమాట. అట్లీస్ట్ 2 ఫోటోగ్రాఫ్స్ అనేది పెట్టాలి, రీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి అంటున్నారు. అండ్ దీంతోపాటు మనకు ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, ఓటర్ కార్డ్ అనేది ఉండాలి, లేకపోతే పాన్ కార్డ్ అనేది ఉండాలి అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఉండాలని చెప్తున్నారు. ఇంకా నోటిఫికేషన్లో మన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది సిలబస్ చెప్పాను, Annexure 1లో ఉంటుందని చెప్పాను. సిలబస్ అండ్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది సో ఎలా ఉంటుందంటే ఫస్ట్ నేను చెప్పాను కదా రిటర్న్ టెస్ట్ MCQs ఉంటాయని చెప్పేసి అనిపిస్తారా. నేను ఇది ఈజీ ప్యాటర్న్ ఎందుకనంటే మీరు సిలబస్ చూస్తే తెలిసిపోతుంది. జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ మీద 20 మార్క్స్ అనేది ఇస్తాం జరిగిందండి. బేసిక్ మ్యాథమెటిక్స్ అండి, అంటే 8th క్లాస్ వరకు ఉన్న మ్యాథమెటిక్స్ మనకి 10 క్వశ్చన్స్ అనేది రావడం జరిగింది. జనరల్ హిందీ అంటే మనం హిందీ చదివే ఉంటాం, మనం స్కూలింగ్ టైంలో హిందీ చదివే ఉంటాం కదా, దాని మీద ఒక 10 క్వశ్చన్లు అండి. జనరల్ ఇంగ్లీష్లో 10 క్వశ్చన్లు, ఇవన్నీ కలుపుకొని మనకి ఆల్మోస్ట్ వీళ్ళు 50 మార్క్స్ అనేది పెడతాం జరుగుతుంది. నేను 50లో 40% అంటే 100లో నేను 40% అన్నా, అది 40 అవుతుంది. సో ఇది ఏంటంటే 50లో 50 మార్క్స్కి పెడుతున్నారండి వీళ్ళు. దాంట్లో 20 మార్క్స్ వస్తే చాలు మనం క్వాలిఫై అయిపోయినట్టే. డ్యూరేషన్కి 2 hours ఇస్తున్నారు. సో ఈ బేసిక్ క్వశ్చన్స్కి 2 hours ఇస్తున్నారు అండ్ 20% ఆఫ్ మార్క్స్ అన్నారు. అది 40% ఆఫ్ మార్క్స్ 20 మార్క్స్ వస్తే చాలు. సో ఇది చాలా ఈజీ ఎగ్జామ్ ప్యాటర్న్ కదండి. అందరూ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేసుకోండి. కన్ఫామ్గా జాబ్ అనేది మనం కొడతాం జరిగింది. అండ్ స్కిల్ టెస్ట్ అని చెప్పాను కదా, స్కిల్ టెస్ట్ అంటే ఏమిటి, సైక్లింగ్ చేయడం. మన అందరికీ ఇప్పుడు సైక్లింగ్ అందరికీ మినిమం బైక్ అందరికీ వచ్చు. సైక్లింగ్ అనేది టెస్ట్ పెడతారు. దాంట్లో 30 మార్క్స్ ఉంటుంది అండ్ మినిమం 4 మార్క్స్ వస్తే చాలు క్వాలిఫై అయిపోతాం. ఇంటర్వ్యూ అనేది కూడా మనకి బేసిక్ ఇంట్రడక్షన్ అలాంటివి అడుగుతారా, 20 మార్క్స్ ఉంటుంది. దాంట్లో 6 మార్క్స్ వస్తే చాలు. అంత 38 మార్క్స్ వచ్చింది అంటే మనము సెలక్షన్ లిస్ట్లో ఉంటామని చెప్పేసి అంటున్నారు. అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తే తీస్తారు లోకల్ క్యాండిడేట్స్, తర్వాత మనం తీస్తారు. అది కూడా డిస్కస్ చేయొచ్చు. మ్యాక్సిమం బీహార్ కాబట్టి సో ట్రై చేయొచ్చు మనం ఎగ్జామ్ పెట్టడానికి. అండ్ ఇంకా నేను చెప్పాను ప్రిలిమ్స్ పెడతారు. ప్రిలిమ్ టెస్ట్లో ఏముంటుందంటే జనరల్ క్వశ్చన్స్ అండి. అది కూడా 8th క్లాస్ సర్కులం ప్రకారమే జనరల్ క్వశ్చన్స్ అనేది ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇది కూడా జనరల్ క్వశ్చన్స్
జనరల్ నాలెడ్జ్ కింద ఉంటుంది అంటారు. అంతా 100 మార్క్స్కి పెడతారు. 100లో 40 మార్క్స్ వస్తే చాలు, మనం 2 అవర్స్ ఇస్తారు. ఇది ఇన్ కేస్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేది పెరిగితే తప్ప మనకి ఇక్కడ ఇది ప్రీమియం టెస్ట్ అనేది పెట్టారు. ఇంకోటి ఏంటంటే ఇంత నేను ఎగ్జామినేషన్ చెప్పాను, ఇదంతా బీహార్లో రాయాల్సి వస్తాం. సో బీహార్లో బీహార్ స్టేట్లో ఉన్న ఈ సిటీస్లో వీళ్ళు పెడతాం జరిగింది. ఔరంగాబాద్, ఎన్నిట్లో గయా, ఎన్నిట్లో పెడతాం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో క్యాండిడేట్స్, నేను వెళ్ళి గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకున్నారో ఇక్కడ మనం ఈ సిటీస్లో అప్లై చేసుకోవచ్చు. సో ఎక్కడ దగ్గర ఉందో మనకి ఏది మంచి సేఫ్ సిటీయో బీహార్లో చూసుకుని అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. ఇంకోటి ఇంకా నోటిఫికేషన్ మనం ఆల్మోస్ట్ అంతా డిస్కస్ చేసేసాము. ఎలా అప్లై చేయాలంటే నేను మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో అప్లై ఆన్లైన్ లింక్ ఇస్తాను. అప్లై ఆన్లైన్ కింద ప్రెస్ చేస్తే మీకు యాక్చువల్గా ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే దాంట్లో అప్లై ఆన్లైన్ కొట్టి న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని, ఎందుకంటే న్యూ రిజిస్ట్రేషన్ కదా, మన ఫుల్ పేరు, ఫాదర్ పేరు, మదర్ పేరు, జెండర్, మన రిజర్వేషన్ కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ మనం మ్యాండేటరీగా ఫిల్ చేశాక మనకి నెక్స్ట్కి వెళ్ళింది. నెక్స్ట్లో మన ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, మన నెంబర్ ఏమైతే ఇస్తామో, మెయిల్ ఏమైతే ఇస్తామో యాక్టివ్గా ఉన్న మెయిల్ చూసుకోండి. నెక్స్ట్ మన పర్సనల్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత మనని రీసెంట్ ఫోటోగ్రాఫ్ అనేది అడుగుతుంది అప్లోడ్ చేయడానికి. అది అప్లోడ్ చేసిన తర్వాత స్కాన్డ్ సిగ్నేచర్, మన 8th క్లాస్ సర్టిఫికేట్ అంటే జస్ట్ మనకి 8th క్లాస్లో ఉన్న మార్క్స్ 10th క్లాస్ పెట్టినా చాలు. మెట్రికులేషన్ 10th క్లాస్ అప్లికేబుల్ అంటే 10th క్లాస్ మార్క్స్ అవి పెడితే చాలు. వ్యాలిడ్ ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ పెట్టాలి. సో దట్స్ ఆల్. మనకి పార్ట్నర్ కాదు కాబట్టి మనం అన్రిజర్వ్డ్ కింద వస్తాం, కానీ అన్రిజర్వ్డ్ అప్లై చేసేసుకోవడమే. దట్స్ ఆల్. మనకి ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు. ఈ బేసిక్ గైడ్లైన్స్ అన్ని మీకు నేను డిస్క్రిప్షన్లో మనకి ఈ నోటిఫికేషన్ అన్ని లింక్ పెడతాను. సో ఓపెన్ చేసి చూసుకొని ఎవరైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దట్స్ ఆల్ గైస్. ఈ రోజుకి ఇదే నోటిఫికేషన్. ఇంకోసారి చెప్తున్నాను అనుకోకండి, ఎవరైతే నా వీడియోస్ ద్వారా బెనిఫిట్ పొందుతున్నాం అనుకుంటున్నారో అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి. సో నా వీడియోస్ వేరే వాళ్ళ రిఫరెన్స్కి వెళ్తాయి. సో నా వీడియో రీచ్ అవుతుంది. సో దట్ నాకు ఒక మోటిఫికేషన్ కింద నేను మరికొన్ని వీడియోస్ మీ ముందుకి తీసుకురావడం జరుగుతుంది. దట్స్ ఆల్ గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. ఇంకో నోటిఫికేషన్ మీ ముందుకు రావడం జరిగింది.